హలో అందరికీ నమస్తే. దైవత్వం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పెంటారెడ్డి కాలనీలో ఉన్న నిమిషాంబిక టెంపుల్ ఎదురుగా ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి ఆ ఆలయం మొత్తం చూసేసి ఆ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. వచ్చేయండి నాతో పాటు. విశేషాలు పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం యొక్క విశేషాలు ముందు ఎక్కువగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. దసరా సమయాల్లో మరియు బోనాలు. ఈ బోనాలు అనేసి ఆషాఢ మాసంలో ఎక్కువగా ఈ జాతరలు చేస్తుంటారు. మన ఎక్కువగా ఇక్కడ ఈ గిరిజన వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు. మన వాళ్ళు కూడా వస్తారు. చాలా ఈ ప్రతిష్ట ఉంది దీనికి. ఎందుకంటే ముందట చిన్నగా ఉండేది విగ్రహం, ఇక్కడ చిన్నగా ఉండేది స్వయం అంటారు. ఇక్కడ స్వయంగా వచ్చిందని అంటారు. ఇక్కడ చిన్నగా ఉంది. ఇక్కడ చిన్నది చూసారా కింద ఆ కింద ఉన్న అమ్మవారు కనిపిస్తుంది. ఆవిడ స్వయంభూ అని అంటారు. ఈ తర్వాత ఇదంతా ఈ దానాల యాదగిరి గారు అని ఒక కార్పొరేటరు, ఆయన దీన్ని ఇంకా చాలామంది కలిసి డెవలప్ చేశారట. ఇది నాకు అంతవరకు తెలుసు. నేను గత 5 ఏళ్ళుగా ఇక్కడ గుళ్ళో పూజారిగా చేస్తున్నానమ్మా. దీని విశిష్ట ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మవారిని శుక్రవారం రోజున మటుకు చాలామంది మన ఆడపడుచులు వస్తుంటారు ఈ గుడికి ఎక్కువగా. ఎందుకంటే శుక్రవారం మహిళలందరికీ ఈ దేవీలు అంటే చాలా అపురూపమైన ఇష్టం కాబట్టి వారు అప్పుడు వచ్చి ఆ యొక్క నిమిషం గుడి ఆ పక్కన ఉన్న గుడికి మరియు ఈ పోచమ్మ గుడికి వస్తుంటారు. అర్చన కూడా చేయించుకుంటుంటారమ్మా. నేను ప్రతి రోజు పొద్దున వస్తానమ్మా. పొద్దున వచ్చి నివేదన అని చేసి వెళ్తుంటాను. 1 గంటల సేపు ఉంటాను. ఇది విషయం. ఈ గుడిలో జరిగిన విశేషాలు ఇవి. స్పెషల్గా అలంకారం అంటే ఇప్పుడమ్మా దేవీ నవరాత్రుల్లో సరస్వతి అమ్మవారు ఎన్ని నవరాత్రులు, మా బాలా త్రిపుర సుందర దేవి, తర్వాత మీకు తెలియని దేవుని నవరాత్రులు ఏంటంటారు అవతారాలు, దేవి అవతారాలు ఉంటాయండి దీంట్లో. దుర్గాదేవి, తర్వాత అన్నపూర్ణమదేవి, ఇవన్నీ అవతారాలు కూడా ప్రతిష్టాలు మా బయట పెడతారు. ఇక్కడ చక్కగా మీరు ఆ రోజు వచ్చి కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ ఇక్కడ చాలా అప్పుడు ఆ రోజున మీకు ఉత్సాహం లాగా ఉంటుంది. మన గుళ్ళో కూడా ఇక్కడ ఇంత ఉత్సాహం అంటే ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో మన పండగ వాతావరణం కనిపిస్తుంటుంది మీకు. ముఖ్యంగా అది విషయం. మీకు ఇక్కడ ఎక్కడో చూడక్కర్లేదు. దసరా పండుగ ఇక్కడే ఉందా అన్నట్టుగా కనిపిస్తుంటుంది. టైమింగ్స్ చెప్పరండి ఒకసారి. 8 గంటల నుండి ముఖ్యంగా శుక్రవారం రోజు మటుకు 8 గంటల సుమారుగా 6:30 నుంచి 12 వరకు ఉంటామండి శుక్రవారం. మిగతా రోజుల మటుకు 1 గంట సేపు. ఆదివారం కూడా సుమారు 8 గంటల నుంచి 11 వరకు ఉంటామండి. మిగతా రోజుల మటుకు 1 గంట సేపు ఉంటామండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఆఫీసులు సమయాలు ఉంటాయి కాబట్టి రీత్యా కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది ఇంట్లోనే పూజ చేసుకుంటుంటారు కాబట్టి ఎక్కువగా మేము మిగతా రోజుల్లో గంటలోనే ఉంటామండి. ముఖ్యంగా శుక్రవారం మరియు ఆదివారం మటుకు ప్రత్యేకంగా వస్తుంటారు. అందుగురించి ఆ రోజుల మటుకు కంపల్సరీగా మేము అన్న టైంకి ఉంటాం 6:30 నుంచి 12:30 వరకు. తర్వాత మన ఆదివారం మటుకు 8 నుంచి 11 వరకు ఖచ్చితంగా ఉంటామండి. ఎవరో ఒకళ్ళు ఈ ఓడి బియ్యం పోస్తారు. అమ్మవారికి ఓడి బియ్యం అని పోస్తారు. తర్వాత వాళ్ళు ఎవరో మొక్కుకుంటారు, చీరలు పెడతామని, అమ్మవారికి చీర పెడతామని వస్తుంటారు. వాళ్ళ గురించి కంపల్సరీగా ఉండవలసి వస్తుంది ఆదివారాలు మరియు శుక్రవారాలు. శుక్రవారం అయితే వాళ్ళకి అమ్మవారిని అంటే చాలా ఇష్టం కాబట్టి దేవి నవరాత్రులు కానీ దేవి పూజలు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా వాళ్ళు శుక్రవారం రోజున ఎక్కువ మంది జనాలు వస్తారు. కాకపోతే అంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడే పుంజుకుంటుంది. అది విషయం. అది అంతా పూజలు బాగానే జరుగుతాయండి. ఇక్కడంతా కొంచెం అందరూ ఇక్కడ బాగా సహకరిస్తారు. ఈ ఆలయం వెళ్ళవెళ్ళలా
మేము కూడా వాళ్ళకి చక్కగా భక్తులందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెడుతుంటాం, తీర్థం ఇస్తుంటాం. అది విషయం అమ్మ. అది వాళ్ళకి చెప్పిన వాళ్ళందరికీ అర్థం చేస్తాం. నేను ఇప్పుడు అర్థాన్ని ఎంత ఏం పట్టలేదు ఇక్కడ ఈ గుళ్ళో అయితే. వారు ఎంత ఇస్తే అంత తీసుకొని ప్రశ్న పూర్తి చేస్తున్నాం. అది మీకు ధన్యవాదాలు, మీరు వచ్చినందుకు, ఈ గుడికి వచ్చినందుకు సంతోషం. మీకు మీ యూట్యూబ్ వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్, పెంటానగర్ బోడుప్పల్లో ఉన్న పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. సో ఇవి ఈ టెంపుల్ యొక్క విశేషాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.